నిజామాబాద్ జిల్లాలో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తీవ్రమైన ఎండలతో దిగుబడి తగ్గడం, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న టమాటాతో రేట్లు పడిపోయాయి. ప్రస్తుతం ధరలు లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటా ఖరీఫ్ యాసంగిలో టమాటా సాగు చేస్తారు రైతులు. జిల్లాలో సుమారు 60,000 ఎకరాల్లో టమాటా సాగవుతుంది. ఎకరానికి 35,000 నుంచి 40,000 వరకు ఖర్చు అవుతుంది. నారు వేసిన 45 రోజుల్లో కాత మొదలవుతుంది. టమాటా కాత మొదలైన తర్వాత 45 రోజుల వరకు కోతకు అందుబాటులో ఉంటుంది. స్వల్పకాల పంటగా ఆర్మూర్ డివిజన్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. జక్రాన్పల్లి, నవీపేట, మోపాల్, డిచ్పల్లి మండలాలతో పాటు మక్లూర్, నందిపేటలో టమాటా పండిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, పిట్లం, బర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్ మండలాల్లో టమాటా సాగవుతుంది. జిల్లాలో పండే టమాటాకు ఏపీ సహా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. టమాటా సాగు గత సంవత్సరం నుంచి చాలా రోజుల నుంచి మేము పండిస్తున్నాము. అయితే గత సంవత్సరము 400 నుంచి 500 దాకా పెట్టి ఉంటుండే. ఇప్పుడు ప్రస్తుతం అయితే 80 నుంచి 100 రూపాయల దాకానే వలుకుతుంది. ఇప్పుడు పంట సాగు చేతికి వచ్చేసరికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మాకు పెట్టిన పెట్టుబడి అన్న నిండదో అన్న ఉద్దేశంలో మేము భయపడుతూ ఉన్నాము. కూలీల రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు కనీసము ప్రస్తుతం ఒక 400 నుండి 500 దాకా పెట్టే ధర ఉంటే బాగుంటుంది. 10 అన్న దగ్గర 10 కిలోలు 5 కిలోలు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ 15కి 2 కిలోలు ఇస్తావా అంటున్నారు. అప్పుడు ఏం చేయవలసిందంటే, మేము మెత్తగా ఇచ్చిన టమాటాన్ని ఇవ్వవలసింది. మా కైకి దిగుబడి అస్సలేదు. మరి పాలకూర వేసినా కానీ నీళ్ళు వాతావరణం అంతా లేదు. మరి మేము పండించింది అయితే లాస్ అయిపోతుంది. మరి సగం భూమి పాలు, సగం ఏమో అమ్ముడు. గత ఖరీఫ్లో కాత చేతికొచ్చే టైంకు పండుగల సీజన్లు ఉండడంతో మొన్నటి వరకు కిలో టమాటా ధర 40 రూపాయలు పలికింది. సంక్రాంతి సమయంలో కిలో టమాటా 70 రూపాయలుంది. ఇక ప్రస్తుతం యాసంగిలో కాత పెరిగినా అటు మహారాష్ట్ర నుంచి భారీగా టమాటా దిగుమతి అవుతుండడంతో ఒక్కసారిగా ధర పడిపోయింది. ఇప్పుడు పొలంలో ఏం చేస్తారంటే వాళ్ళకి రేటు ఉన్నట్ల వేరే వేరే రేట్లు ఇస్తుండ్రు. అలా 20 కిలోలు ఉంటాయి సార్ టమాటా. ఇప్పుడు మంచి అంగడి రోజులు ఏం చేస్తున్నారు, 10 రూపాయల కిలో అమ్మేస్తున్నారు టమాటా. రైతులు కూడా 150 రూపాయలతో తక్కువ బాక్స్ ఇస్తలేరు సార్. అట్లా ఉంది ఇప్పుడు. మేము టమాటా పెట్టినా కానీ పండించినా వేస్టే ఉన్నది. ఈ పండించినా కానీ మాకు ఏం లాగోడు వెళ్తలేదు, మాకు తెంపిన కైకిళ్ళు వెళ్తలేవు. ఈ ఎండలో సచ్చి అక్కడ తీసుకొచ్చినా కానీ వాళ్ళు కూడా అమ్మనందుకు కూడా వాళ్ళు కూడా తొక్కి పడేస్తున్న కింద పారబోస్తున్నారు. ఈ పంట పండించి కూడా మాకేం లాభం లేదు. టమాటా సాయంత్రం కాగానే కూలిపోతున్నది. టమాటా కొనేట వాళ్ళే లేరు. రేటు ఇప్పుడు 10 రూపాయల కిలో అంటే వాళ్ళకి 10 రూపాయల కిలో. మేము తీసుకొచ్చి అమ్మితే వాళ్ళకు ఏం పడుతుంది, వాళ్ళ అమ్మటల్లో కూడా ఏం పడుతుంది, ఏం పడతలేదు. ప్రస్తుతం కిలో టమాటా ధర 8 నుంచి 10 రూపాయలే పలుకుతుంది. వినియోగదారులకు లాభంగానే ఉన్నా రైతులు నష్టపోతున్నామంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మిగతా కూరగాయల కంటే టమాటా ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా కూరగాయల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో టమాటా కొనుగోలు పెరిగాయంటున్నారు కస్టమర్స్. గత ఏడాది ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో ఈసారి సాగు విస్తీర్ణం తగ్గిందంటున్నారు రైతులు. టమాటా అయితే ఇప్పుడైతే తక్కువ ఉంది సారు. ఇంట్లో ముంగటు 80 రూపాయలు ఉంది కదా, 100 రూపాయలు పోయింది. ఇప్పుడు 10 రూపాయల కిలో ఉంది టమాటాలు. కూరగాయలు అయితే తక్కువ రేటే ఉంది. ఇప్పుడు చాలా టమాటాలు వాడతాం అందరు. ఏ కూరగాయలు చేయాలంటే టమాటా కంపల్సరీ. టమాటా మనుషులకి టమాటా అయితే ఇప్పుడైతే తక్కువ రేట్లో ఉంది. గతంలో 80 రూపాయలు కూడా పోయింది. ఇప్పుడు 10 రూపాయలు 10 ఉంది. ఇంకా సాయంత్రం అంగడి పోతే ఇంకా తక్కువలో దొరుకుతుంది మనకి. 10 రూపాయలకి 2 కిలోలు మంచిగా ఉంటుంది. టమాటా రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. లాస్ట్ పంటకు వచ్చేసరికి కిలోకు 10 రూపాయల ధర అది రైతుకు గిట్టుబాటు కాదు. ఇంతకుముందు అంటే రేటు ఉన్నప్పుడు మా చేనులలో తోటలకి వచ్చి వాళ్ళే పెట్టెలు చేసుకుపోతుండ్రి. ఇప్పుడు అది కూడా లేకుండా మేము ఈ గిట్టుబాటు ధరనే లేదని అంటే పండిన పంట ఎక్కడికి తీసుకుపోవాలో అర్థమైతే లేదు. పెట్టెకు 500 పైన ఉంటేనే మాకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో రైతుల నుంచి టమాటా బాక్సు 80 రూపాయల నుంచి 100 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. టమాటాలు అమ్మితే కూలీల ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల టమాటాలు కోయకుండానే అలాగే వదిలేస్తున్నారు.